టమాటో మిరియాల రసం చేస్తున్నాను. దానికి కావాల్సినవి నేను ఒక 4 టమాటోస్ అండ్ కొంచెం చింతపండు, కొంచెం బెల్లము, పసుపు వేసేసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను అనమాట. అంతా నీట్గా పిప్పి అంతా తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. అలాగే పోపు దినుసులు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, దీంట్లో ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు అండ్ వెల్లుల్లి, జీలకర్ర ఒక స్పూను వేసి బాగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. స్టవ్ పెట్టి గిన్నె పెట్టేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం టమాటా అంతా వేసేసుకోవాలి. ఇందులో ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత, బాయిల్ అయిన టైంలో మనం ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలన్నమాట. రైస్లోకి బాగుంటుంది. సైడ్ డిష్కి ఏమైనా నంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట రసంలోకి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఇలా బాయిలింగ్ పాయింట్కి వచ్చినప్పుడు మీ రుచికి సరిపడే సాల్ట్, అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించామంటే అంతే, టమాటో మిరియాల రసం రెడీ అన్నమాట. ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేస్తున్నాను. నా దగ్గర కొత్తిమీర లేదు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. అంతే, సింపుల్ అండ్ ఈజీ టమాటో పెప్పర్ రసం, టమాటో మిరియాల చారు రెడీ అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.